అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండ్రే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. గంగల కలిసిందట గాచారం, పార్టీ మారి తప్పు చేసిన అంటుండు పోచారం. ఎస్టీలకు సర్కారిచ్చింది గుండు సున్నా, హరీష్ రావు కాంగ్రెస్ నడుచుకుండా ఏమన్నా. చెకింగ్ ఆఫీసర్ ముందే చేసిండు గూగులు, డాక్టర్ టాలెంట్ చూసి పరిశాన్ అవుతురు జనాలు. ఎలక్షన్లు ఏడాదిలున్నాయి అనగానే పార్టీలు పోటీల మీద పథకాలు, ఫ్రీ స్కీములు చెప్పుకుంటా ఓట్లు వల్లేసుకోవాలని చూస్తుంటారు. పవర్లకు వచ్చినాడు రాముడెవలో రాకాశెవలో, ఓట్లలో డెక్తే చాలు అనుకుంటారు లీడర్లు. ఆయనతో పవర్లకు వచ్చినాక ఆ పథకాలు అరా కోరా అమలు చేసేందుకు కూడా వేల కోట్ల అప్పులు చేసి జనాల నెత్తి మీద తలాయిని తెస్తారు. అసొంటి ఉచిత పథకాలు చేయంగా కొందరు ఎంత సోమరిపోతులు అయిపోతుర్రు. అర్హులకు కాకుండా ఆళ్ళీళ్లకు ఎట్లా పథకాలు పక్కదో పడుతున్నాయి అనేది ఆళ్ళీళ్ళు కాదు, హైకోర్టు జడ్జి సారే చెప్పిండి. ఇట్లా ఫ్రీ పథకాలు పెడితే బాధ ఉంది, తీసేస్తే ఇంకో బాధ ఉంది. పోన్రి ఓ కేసు ముచ్చట్ల హైకోర్టు జడ్జి సార్ మాట్లాడుకుంటా ఫ్రీ పథకాలు చేయంగా జనాలు పని చేసుడే బంద్ చేసి కాడుకొచ్చింది కథ. అర్హులు కూడా కాదు, ఐఫోన్ పట్టుకొని పల్సర్ బైక్ వేసుకొని కంట్రోల్ బియ్యం పట్టుకపోతురు. కోటి కుటుంబాలకు మీద తెల్ల రేషన్ కార్డులా. అరే పని చేస్తేందుకు మన తాన కూలీలు దొరకక బీహారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి పట్టుకొచ్చి పని చేయించుకోవాల్సి వస్తుంది. వేల కోట్లు ఉచిత పథకాలకే పోతే సర్కార్కి అప్పులు పెరుగుడు తప్పితే ఏముంది అని మాట్లాడుకుంటా మొన్ననే ఓ వీడియో చూసినా అనుకుంటా. పని కల్చర్ మర్చిపోయారు కదా. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళట అని మ్యూజియంలో పెట్టాలి అంతే. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళు ఏదో మొన్న అదే డాక్యుమెంటరీ చూసి ఒక ఆయన చెట్టు కిందనే పడుకొని ఉంటాడు. రోజు ఒక ఆఫీసర్ పోతూ ఉంటాడు. ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఈయన హాయి కాలు మీద కాలేదని పడుకుంటాడు. అంటే ఆఫ్రికా ఓ రోజు వచ్చి, అన్న నువ్వు ఏ పని చేయకపోతే ఎట్లా గడుస్తుందంటే ఆయన మొత్తం తీస్తాడు. ఇగో ఈ పథకం కింద నాకు ఇది వస్తుంది, 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 ఈ పథకం ఇంకా నేను ఎందుకు పని చేయాలంటాడు. అప్పుడు అంటాడు, ఏ ఉద్యోగం చేయడం దగ్గర దండగా ట్యాక్స్ తప్పని పక్కన కొంచెం మంచం ఉంచవే, నేను కూడా వచ్చి పడుకుంటాను అంటాడు. ఇది దయచేసి నేను ఇది రాజకీయ పరమైన ఉపన్యాసమో ప్రభుత్వం అనేది విమర్శించట్లేదు, మనందరం ఆలోచించాలి కదా. సారు పురాగా పూసగుచ్చినట్టు చెప్పిందని తిన్నారు కదా. ఇక ఇప్పుడు మన మైక్ టీవీ ఉచిత పథకాల మీద వేసిన స్కిట్ చూడండి ఒకసారి. ఫిదా తెలుగు మొన్నా మంచి women celebs join this. I'm for 10. I want to change the way your skills. Unprofessional for that. ఎవరిని దర్కం చేస్తాను ఇంత కష్టపడు. వీడు మారాడు. చూడు తమ్మి, చెప్పినట్టు వినాలి. పోయి సిగరెట్ తెప్పో. హలో అన్నా, నీకో విషయం అడుగుతా, ఏమనుకోవు కదా? అడుగు, దాందేముంది. ఇట్లా ఏం పని చేయకుండా నువ్వు ఖాళీగా కూర్చొని పోరం బోకులా తిరిగితే నీ ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది అన్న? అన్న, నా కుటుంబ పోషణ గురించి నాకు ఎటువంటి రాంతి లేదు. ఎందుకంటావా, తినేతందుకు రూపాయి కిలో బియ్యం ఉన్నాయి, ఉండేతందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నది, ఇక ఖర్చులకు 15 పైసలు ఉన్నాయి, ఇక మెయింటెనెన్స్ కంటావా నా భార్య డ్వాక్రా గ్రూపులు ఉన్నది, ఇక చిన్న కొడుకేమో మోడల్ స్కూలు, పెద్ద కొడుకేమో ఫీజు రియంబర్స్మెంట్, బిడ్డకేమో బంగారు తల్లి కళ్యాణ లక్ష్మి పథకం ఉండే ఏజ్ బార్ అయిందనుకో నాకేమో ఆసరా, నా భార్యకేమో అభయస్థం పింఛను, ఇక రోగమో నొప్పి వచ్చిందనుకో ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఉండే. ఇంకేం కావాలనే? ఇక నా ముచ్చట అంటావా, అసలేదు ఎలక్షన్ల సీజను, ఏ నాయకునికి జై కొట్టినా కానీ బీరు బిర్యానీ ఫ్రీ. ఇన్నుండంగా ఇంకా నేను ఎందుకన్నా పని చేసుడు? చెప్పు. ఏందన్నా గట్ల పోబడుతీవి, ఏం చెప్పకుండా? అన్న ఏం లేదన్నా, నాకు కూడా నీ పక్కకు జాబ్ ఉంచు, ఇప్పుడు వెళ్ళి జాబ్ రిజైన్ చేస్తా. ఎందుకంటే మాకు ట్యాక్స్ బొక్క తప్ప ఇంకేం లేవు. నువ్వేం ఫికర్ చేయకన్నా, అంత సమజైంది కదా. అట్లా పోయి ఇట్లా రాపు అంచే బాతకాన్ని కొట్టుకుంటూ కూర్చున్నావు. అర్థమైందా ఇప్పుడు?
హైకోర్టు జడ్జి సార్ యాద్ చేసింది మన మైక్ టీవీ స్కిట్టునే. ఉచిత పథకాలు అర్హులు కానోళ్ళకు కూడా అందే వరకల్లా కొందరు ఎట్లా పనిచేస్తానికి కొంగుతలేరని సెటైర్తో చేసిన స్కిట్టు ముచ్చట్ను ఇవాళ ఇట్లా జడ్జి సార్ కూడా ముంగటేసుకుంది. ఇట్లా సినిమాలల్లో విలన్లనే కాదు, సీరియస్ గా అసెంబ్లీలో సెంట్రల్ సర్కార్ తీరును కూడా చింతగడుతుండిపోర్రి సీఎం విజయ్. ప్రతిపక్షాలు పంచాయత్ చేసుకుంటా కాళ్ళల్లో కట్టబడ్డం పెట్టినట్టు చేసినా కూడా వెనుకకు పోకుండా దూసుకపోతున్న దళపతికి అవే ప్రతిపక్షాలు కూడా పక్కకు సపోర్ట్ గా నిలబడి ఈ ముచ్చట్ల కలిసి నడుద్దాం అని తోడేస్తే ఊకుంటాడా? ఇగో అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అట్లుంటది మనతో అనిపించింది. ఇట్లా సొంత రాష్ట్రంలో మాకు పార్టీల పరంగా పంచాదులు ఉండొచ్చు, 100 కొట్లాటలు ఉండొచ్చు, కానీ రాష్ట్రం తెరివే వస్తే ఊకునేదే లేదని నిరూపించారు తమిళనాడు లీడర్లు. సెంట్రల్ సర్కార్ తెస్తా అన్న డీలిమిటేషన్కు మేము బరాబర్ వ్యతిరేకము, అస్సలు ఒప్పుకునే లేదని సీఎం విజయ్ అసెంబ్లీలో చెప్పుడుతోని దానికి ప్రతిపక్షాలకెళ్ళి కూడా ఒక్క తిరిగా సపోర్ట్ వచ్చేవరకలా డీలిమిటేషన్ వ్యతిరేక బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేసేసారు. జనాభాను బట్టి డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది, మేము చూసుకుంటా కూర్చోలేమని అన్ని పార్టీలు కూడా రాష్ట్రాల హక్కులను కాపాడతామని కూడా చెప్పుకొచ్చారు. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు కూడా కాకముందే విజయ్ ఇటు జనాల తిప్పలు తీర్చుకుంటేనే పబ్లిక్ కోసం పథకాలు అమలు చేసుకుంటేనే రాష్ట్రాల తెరవస్తే రఫాడిస్తామని సెంటర్ సర్కార్కు సురుకులు పెడుతున్నా అనుకుంటా దళపతి దగ్గర ఫ్యాన్స్ అంతా మురిసిపోతుంటే, ఇంకో దిక్కు ఈ తీర్మానం చేయంగా సీఎం రేవంత్ రెడ్డిని తీరొక్క రకంగా అరుచుకుంటారు కొందరు లీడర్లు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీ సర్కార్ తెస్తా అంటున్న డీలిమిటేషన్ కు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నా అనుకుంటా హస్తం పార్టీ డబుల్ స్టాండర్డ్ ఎందుకట అని డిఎంకే ఎంపీ దయానిధి మారను ఎక్సులు అరుచుకున్నాడు. ఇట్లా తెలంగాణ అసెంబ్లీ ఎంపీ స్థానాలు విరగబోతున్నాయని ప్రసారం చేసుకుంటా రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ కు మంచిగానే మద్దతు ఇస్తున్నాడు. తమిళనాడులో ఎంపీలతో మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ సర్కారే ఉన్న 4 రాష్ట్రాల్లో ఎందుకు మీటింగ్ పెట్టలేదు? తెలంగాణ డీలిమిటేషన్ కు సపోర్ట్ ఇస్తున్న రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు అనుకుంటా పాయింట్ టు పాయింట్ తో ప్రశ్నించుకుంటూ రాసుకొచ్చింది. ఇట్లా ఇప్పటికే మోడీకి మొత్తం సపోర్ట్ ఇస్తున్నాడు, కమలం పార్టీతో కలిసే ఉంటుండు అని మన తాన అన్ని పార్టీలు రేవంత్ రెడ్డిని మాటలు అంటనే ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళి కూడా తప్పుల పడుతున్నాడు పోరి సీఎం సారు. మరి డిఎంకే ఎంపీ కామెంట్లకు డి అంటే డి అనే తట్టు రేపే మన కౌంటర్లు వస్తాయా కాంగ్రెస్కి అనేది చూడాలిగా. ఓడెక్కేదాక ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టు చేస్తే జనాలు ఊకుంటారా? నన్ను నమ్మి నా ముఖం చూసి ఓట్లేయుండ్రి, నేను మీ తరపున తక్లీఫులు తీరుస్తా అని ఎలక్షన్లప్పుడు ఏకదం స్పీచ్లు దంచి ఇప్పుడు ముఖం కూడా చూపియకుండా మొత్తానికి తప్పించుకుంటా తిరుగుతుంటే ఊకుంటారా? అందుకే నిరుద్యోగులంతా కూడా కోదండరాం సారుండి మీకు దండం పెడతా, నన్ను ఓనియురు జరా అనే దాకా తెచ్చిర్రు. ఇట్లా కొలువులు వస్తాయని కోటి ఆశలతోని చదువుతుంటే వయోపరిమితి పెంచే ముచ్చట్ల సర్కారు సైలెంట్గా ఉంటే ఎట్లా అని నిరుద్యోగులు నిప్పులే మండుతున్నారు. ఇక అదే ముచ్చట మీద సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి కోదండరాం వస్తే అడ్డం పడి మీరు చెప్పిరనే కాంగ్రెస్కు ఓటేసినాము, కానీ ఏమాయ్ మీరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఎందుకు ఇప్పుడు అని నిలబెట్టి నిలదీసుకుంటా నిరుద్యోగులు నిరసన చూపించారు. ఇట్లా మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు పోయి ఎమ్మెల్సీ కావచ్చు, కానీ మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేసేందుకు పనికిరామా? అప్లికేషన్ ఫీజులు అడ్డగోలుగా పెంచితే ఊర్లకెళ్ళి బియ్యం బస్తా వేసుకొని కిరాయి రూమ్లలో కష్టపడుతుంటా ఓ పూట తినకుండా చదువుకుంటున్న మాకు ఎంత కష్టమవుతుంది? దాని మీద ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీడియా కూడా మా సమస్యల్ని కవర్ చేస్తలేదు, మరి మీరేనే చెప్పురు మా గోసల్ని కవర్ చేసి సర్కార్ దాకా తీసుకుపోవాలని అని అనుకుంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడే వరకలా ఏం చెప్పలేక వెనకకు మరలిపోయిండు ఎమ్మెల్సీ కోదండరాం సారు. ఇంతమంది నిరుద్యోగులు కడుపు మండి నిలబెట్టి అడిగితేనే ఏం సమాధానం చెప్పలేకపోతే మరి రాష్ట్రం అంతటా ఎంతమంది నిరుద్యోగులు నిత్య కొలువుల కోసం తనలాడుతున్నారు? నోటిఫికేషన్లు జాలక అప్లికేషన్లకే వేలకు వేలు అప్పులు చేయలేక ఉన్న ఊరిని కన్నులో నిడిచిపెట్టి పట్టణాల్లో ఎన్ని పర్సనలు పడుతుర్రో అవన్నీ ముంగటేసుకొని జవాబు చెప్పుర్రు అంటే గవర్నమెంట్తో అవుతుందా అని అనుకుంటే నిరుద్యోగులు నిలదీసి అడుగుతున్నారు గట్టిగానే. మరి కోదండరాం సార్కు ఇంత సెగదాకినందుకన్నా పార్టీ లీడర్లతో ఏమైనా మాట్లాడుతారో రేపు చూడాలిగా. డాక్టర్ కావో యాక్టర్ అయినా అని చాలా మంది సెలబ్రిటీలు అంటుంటున్నాం కానీ మరి ఏమైదాం అనుకొని ఏం చదువుకొని డాక్టర్ అయిండో జనాలకు ట్రీట్మెంట్లు చేస్తుండో తెలుస్తలేదు. పోన్రి దగ్గర పట్టున మంచి దవాఖానేడుంది, బెస్ట్ డాక్టర్ ఏడున్నాడు అని మనం గూగుల్ చేస్తుంటాం, కానీ ఈ డాక్టర్ అయితే గూగుల్ చూసుకుంటే ఎట్లా డ్యూటీ చేసిండో చూస్తే ఈ వీడియోని ఇన్స్టా వాట్సాప్లలో మీరే పంపుతారు అందరికి. వైద్యో నారాయణో హరి అన్న మాటేమో గాని ఇసోంటి డాక్టర్ల చేతికి జిక్కితే హరి అని పైకి పోవుడు మాత్రం ఖాయమే పొర్రి. కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ దయాకర్ రావు పెడన అనే ఊర్లున్న పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కాడికి చెప్పా చేయకుండా చెకింగ్కి వచ్చిండు. ఆపరేషన్ థియేటర్లో వాడే కొన్నిటిని చూపించి వీటి పేరు చెప్పమంటే డ్యూటీలున్న డాక్టరు అది
అబ్బా జబ్బా దబ్బా అనుకుంటా నీళ్ళు నమ్మలిండట. ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నావయ్యా మరి గీంత తెలియకుండా సరిగ్గా చూసి యాద్ చేసుకొని చెప్పు అని ఆయన నర్స్తోని అటు తిరిగి మాట్లాడుతుంటా ఆమె పనితనం కూడా టెస్టింగ్ చేస్తుంటే ఈ గ్యాప్ లో ఈ డాక్టర్ చూడుండ్రి జేబులోకి వెళ్ళి ఫోన్ తీసిండు, తంబెట్టి లాక్ తీసి ఫోన్ లో గూగుల్ చేసుడు మొదలు పెట్టిండు. కాలేజీలల్లో వైవా పరీక్షలప్పుడు సార్లు అడిగింది రాకపోతే చేయమన్న ప్రాక్టికల్ చేయలేకపోతే పోరగాలు చేసినట్టే చేస్తుండ అచ్చము. ఓషి అన్యాయం పాడుగాను. మరి గూగుల్ చూసే డాక్టర్ పరీక్షలు రాసిండా, ఇన్నొద్దులు గూగుల్ యూట్యూబ్ చూసే పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసిండా, చాట్ జీపీటీలు అడిగే టాబ్లెట్లు టానిక్లు రాసిండా. ఇంకా ఘోరం ఏందంటే అట్లా గూగుల్ చూసి కూడా లాస్ట్ కు చెకింగ్ వచ్చిన సార్ అడిగితే కరెక్ట్ జవాబే చెప్పలేదట. చూడురిగా ఎట్లుందో ముచ్చట. ఈ టాలెంట్ తోని మరి ఎన్నేళ్ల సంది డాక్టర్ కొలువు చేస్తుండో, ఎంతమందికి ట్రీట్మెంట్ చేసిండో, ఎట్లా అని మందులు రాసి ఏం సూదులు ఇచ్చిండో ఆయనకే తెలవాలి. కానీ ఇవాళ కూడా ఆఫీసర్లు చెకింగ్ వచ్చి ఆన్నే నిలబడి అరుచుకొని టాలెంట్ బయట పెట్టిరు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే అసలు ముచ్చట బయటికి రానియకుండా ఎన్నేళ్లు మేనేజ్ చేసినో డాక్టర్ సాబ్ అనుకుంటా కామెంట్లు వేస్తారు ఈ వీడియో చూసిన జనాలు. మరి ఇప్పటికన్నా ఈ టాలెంట్ తోని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కు పెద్ద సార్లు ఎసంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలిగా. పాపం అందరు కూడి రేవంత్ రెడ్డి సార్ను ఒక్కరిని చేసిండ్రు. ప్రతిపక్షాలు పూటొక మాట అంటున్నా పక్కా లెక్కలతోని పబ్లిక్ లో పతార పల్సగా చేస్తున్న ఒక్క కాంగ్రెస్ మంత్రి లీడర్ కూడా బాజాప్తా బయటికి వచ్చి సీఎం కు సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడతలేరని చాలా మంది అనుకుంటారు కదా. అసొంటి వాళ్ళు అందరు అవాక్కయ్యే తీరు నేనున్నా అనుకుంటా బయలుదేరిండు ఎంపీ సారు. కాకుంటే కవర్ డ్రైవ్ చేసి కాపాడుతున్నా అనుకొని ఇంకింత ఇజ్జత్ తీసే కథ మోపు చేసింది మొత్తానికి. ఇసుంటి సపోర్ట్ చేసి మాట్లాడే లీడర్ ఉండాలన్నా ఏ పార్టీలైనా కానీ. వారెవ్వా ఫేక్ కంపెనీల పేరుతోని కోట్ల భూమిని కొల్లగొడుతుండు రేవంత్ రెడ్డి తమ్ముడు అని సీఎంను, కాంగ్రెస్ సర్కార్ను, ప్రతిపక్షాలు, పబ్లిక్ ఒక్కతిగా అరుచుకుంటుంటే అధికారంలోండి గాయంత సంపాదించుకుంటే ఎందుకు ఓరుస్తలేరు అనుకుంటా హస్తం పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏ తిరిగి ఎన్కేసుకొస్తుండో చూడురిగా. ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. మీదేమో సెల్ఫ్ ఇష్యూ, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికి కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. అవునయా రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దా అని అనుకుంటే ఇంకేమన్నాడు, ఏదో తక్కువ పెట్టుబడితోని పర్మిషన్ తీసుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే పేద పంచాయత్ చేస్తుర్రు, అందరికి కేటాయించినట్టే అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా భూమి ఇచ్చిర్రు అని అనుకొచ్చిండు కదా. సరే సార్, మరి మీరన్నట్టు చిన్న కంపెనీ అంటే ఒకరిద్దరన్నా అలా కొలువు చేసేటోళ్ళు ఉండాలనా? అసలు ఉద్యోగులే లేరని నిన్న కేటీఆర్ పక్క ఆధారాలతోని వెబ్సైట్ వివరాలు కూడా చెప్పుకుంటా కాగితాలు చూపించిన దానికి ఏమంటారు మరి? అది కూడా పోనీర్రి. ఒక కంపెనీకి ఫోన్ నెంబర్ అనేది అన్న ఒకటి ఏడుస్తుంది కదా, 1 2 3 4 5 6 7 8 అని వరుస పెట్టి నెంబర్లు రాస్తే అది ఫోన్ నెంబరే అనుకొని కరెక్ట్ కంపెనీ అనుకొని భూములు ఇవ్వాలి. అంతేనా ఎంపీ సారు అని అనుకుంటే కారుకర్తలే కాదు నెటి జనాలు కూడా నెత్తి మీద అచ్చింతలేస్తారు మంచిగానే. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు బయట పెట్టిన ఆధారాలకు కౌంటర్గా ఇగో ఇవి అసలు నిజాలు, ఇవి కంపెనీ వివరాలని కాగితాలు చూపిస్తారనుకుంటే గాయం తెనికేసుకుంటే ఓరుస్తలేరా అని మాట్లాడుతురంటే ఈ మాటలని జనాలు ఇంటనే ఉన్నారు, అంతా చూస్తూనే ఉన్నారు అనుకుంటా పోస్టులు వేస్తారు ఇంకొందరు. ఇక ఇంకో దిక్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎక్స్లు అరుచుకున్నాడు ఇట్లా, ఓ అమాయక తెలంగాణ నిరుద్యోగ మిత్రులారా, ఎందుకు కొలువుల కోసం అంత తనలాడుతున్నారు? మీరు రాత్రికి రాత్రి అపర కోటీశ్వర్లయ్య మంత్రం ఒకటి ఉన్నది, ఏ ఆఫీస్కు పోయినా మా అన్న పేరు రేవంత్ రెడ్డి అని చెప్పురి. ఇవాళ ఈ భూముల అక్రమ కేటాయింపుల ఫైళ్లలో గుడ్డిగా సంతకాలు పెడుతున్న ఆఫీసర్లారా రేపు జైలుకు పోతేందుకు రెడీగా ఉండరు అనుకుంటే రాసుకొచ్చింది ఇట్లా. మరి ఇంత పెద్దగా అవుతున్న ఈ పంచాది రేపు ఎవరిని ఏ తీరులో సిక్కుల పడేసి ఇక్కట్లు పెడుతుంది అనేది చూడాలిగా. ఎన్ని అబద్ధాలు ఆడితే అంత మంచి రాజకీయ లీడర్ అన్నట్టు, ప్రజలను ఎంత మోసం చేస్తే అంత మోతవారి నాయకుడు అన్నట్టు, జనం షవులలో ఎంత పెద్ద పువ్వు పెడితే అంత ఎత్తుకెదుగుతాడు అన్నట్టు అట్లనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లు. ఇది నేను కాదనేది మాజీ మంత్రి హరీష్ రావు సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లు చేసిన పనుల చిట్ట ఇప్పి కుప్పబెట్టి నేనుండ్రోసారి. ఆదివాసీ లంబాడీలను హక్కున చేర్చుకుంటే తప్ప ఎదగలేరు, చెయ్యందిస్తే తప్ప చైతన్యం కాలేరు, అసొంటోలను మోసం చేయాలని ఎట్లా అనిపించింది మీకు అన్నట్టు గట్టిగానే మాట్లాడిండు హరీష్ రావు సారు. ఒక్క ఎకరా కన్నా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? ఒక్క యువ పారిశ్రామికవేత్తలకు ఎస్టీలకు ₹1 సబ్సిడీ అన్న రిలీజ్ అయిందా? ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏ ఒక్కటి అమలైతలేదు. మొన్న అసెంబ్లీలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎస్టీ కార్పొరేషన్ కు మీరు ఎన్ని నిధులు పెట్టారు ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఎంత ఖర్చు పెట్టారు అని ఒక ప్రశ్న వేశాను. ఏం చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీలో అంటే 2730 కోట్ల రూపాయలు
ఎస్టీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టాము, బానే పెట్టిండ్రు అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టారు అని అడిగిన, 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు? గుండు సున్నా. మరి 70 కోట్లు ఎవరికి పోయినాయి? కరెంటు బిల్లుకు, కార్లకు, పెట్రోలుకు, ఫ్యానుకు, ప్యూనుకు, నల్ల బిల్లుకు ఎన్నికంటే. పంతులు గారి సంపాదన పంతులమ్మ పసుపు కుంకాలకే ఒడిచిన అన్నట్టు ఎస్టీలకు కేటాయించిన 2730 కోట్లల్లా ఖర్చు చేసింది 70 కోట్లు. అవి కూడా రెంటుకు, కరెంటుకు, కారుకు, క్లర్కుకు. ఇక ఎస్టీలను బాగా చేసింది ఏడున్నది? చెప్పింది శాంతాడంతా, చేసింది మొలతాడంతా. ఇగో ఇంత చక్కదనంగా ఎస్టీలకు మేలు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని సువ్వలు కాల్చి సురుకులు పెట్టిండు. ఇంకెసొంటి మేలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది చెప్పుకుంటా 2730 కోట్లు పెడితే ఒక్క మనిషికి కూడా 3 ఏళ్ల ప్రభుత్వంలో సాయం జరగలేదు. ఒక్క గిరిజన గురుకులం కొత్తగా పెట్టలేదు. ఒక్కరికి ఉపాధి దొరికింది లేనే లేదు. ఏ ఒక్క మేనిఫెస్టోలో పెట్టింది అదేమన్నారు? ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది. అయిందా? కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డను తీసుకుపోయి జైళ్లలో పెట్టిండ్రు. 3rd డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసి. ఎస్టీ యువతకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, భరోసా లేదు. బతుకు భారము, భవిష్యత్తు అంధకారము. ఎస్టీల మీద సర్కారుకు లేదు మమకారము. పండుగ కొత్త బట్టలు కుట్టిస్తా అని చెప్పి ఉన్న బట్టలు గుంజుకున్నట్టు పట్టాలు ఇస్తామని చెప్పి లగచర్ల కేసులు పెట్టి తిట్టి కొట్టి ఎస్టీలను ఎడిగాకొట్టి చేసిర్రు. ఇగో గింత మేలు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ ఎస్టీలకు. 1 రూపాయి లేదు, 1 ఎకరం పంచలేదు, 1 ఉద్యోగమే లేదు. ఇదే ఆ కాంగ్రెస్ సర్కార్ సక్కదనం అన్నట్టు చెప్పిండు. అట్లనే ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఏ తిరిగా చూసుకున్నాడో రేవంత్ రెడ్డి అనేది చెప్పిండు. పారిశ్రామికవేత్తలకు ఎవరికి 1 ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండలరెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండలరెడ్డికి కట్టబెట్టు. అమాయకులను కొట్టాలే, అన్నదమ్ములకు పెట్టాలన్నట్టు చేస్తున్నాడట. అట్లనే కేసీఆర్ సర్కార్ ఎస్టీలకు ఎసొంటి మేలు చేసిందో కూడా గుర్తు చేసిండు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి 100 కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 6% ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కల్పించిన విషయం కూడా మీకు తెలుసు. ఇలా ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటే 10% రిజర్వేషన్ యొక్క ఫలితాలు ఇవాళ అందించింది కూడా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి. 3300 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తే ఇవాళ గిరిజన బిడ్డలు ఎంతో మంది సర్పంచులుగా 3300 తండాలకు తమ సొంత గ్రామాలకు వారే సర్పంచులుగా ఈరోజు పనిచేసే అవకాశం కూడా దొరికింది. యాతిరిగా బీఆర్ఎస్ సర్కార్ ఆదివాసులను, బంజారా బిడ్డలను కడుపులో పెట్టుకున్నట్టు చూసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక మన బతుకులను రేవో తావు లేకుండా చేస్తున్నాడని గట్టిగానే గరమైండు. సిద్దిపేటలో జరిగిన ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే మీటింగ్ లా కాంగ్రెస్ సర్కార్ కానకుండా ఎస్టీలను ఏ తిరిగా తిప్పలు పెడుతున్నదో ఇట్లా చెప్పుకొచ్చిందిగా. తెలంగాణలో నడుస్తుంది కాంగ్రెస్ సర్కారా లేకుంటే బీఆర్ఎస్ సర్కారో కొద్దిసేపు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సర్కార్ పథకాలు పబ్లిక్ అందుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఎట్లున్నది, మంచిగా అనిపిస్తున్నదా అని వాళ్ళని అడిగి తెలుసుకొని ఏం కాదు మేమున్నాం అని మంత్రులు, అధికార పార్టీలున్న ఎమ్మెల్యేలో చెప్పాలి. కానీ ఆ పని బీఆర్ఎస్ పార్టీలు చేస్తునే వరకు నాకు ఆ డౌట్ వచ్చింది. ఏ కన్ను కనబడతలేదు, ఈ కన్ను కనబడతలేదు, ఇది కనబడతలేదు, 2 కనబడతలేవా? ఇవాళ ఒకటి చేస్తుండ్రా, 2? ఒక్కటి. అవును, ఇది మంచిగా అయినాక మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఏం కాదు, మంచిగా అయితే ఫ్రీగానే చేస్తారు, మంచిగా చూస్తారు, మంచి దవాఖాన. సరే సార్, హైదరాబాద్ దాకా పోకుండా ఈయనే సౌకర్యం మీకు. సరే సార్. పైసలు ఏం అడుగుతలేరు కదా, ఏం అడుగుతలేదు, ఫ్రీయే కదా.
ఏం కాదు మంచిగా అవుతావు, పైసలు ఏం అడుగుతలేరు కదా, అంత ఫ్రీయే కదా. హైదరాబాద్ దాకా పోకుంటే ఇక్కడనే కండ్ల ఆపరేషన్ చేసేటట్టు చేసినాం, భయమేం లేదు, అన్ని సవలతులు మంచిగా ఉన్నాయి అని ధైర్యం చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. సిద్దిపేటలున్న ఎల్వి ప్రసాద్ దవాఖానల కండ్లు కనిపించక ఫ్రీ ఆపరేషన్ చేయించుకున్నోళ్ళ దగ్గరికి పోయి ఆప్యాయంగా పలకరించిండు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంటి వెలుగుతోని ఎంత మందికి సూపొచ్చింది. పేదలకు కండ్లకు ఆపరేషన్లు చేసి సొంత బిడ్డల తిరగ చూసుకున్నది. కానీ ఇవాళ ఆ పథకాన్ని లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు బాధపడ్డాడు. ఈ ఇంకో దిక్కు కేటీఆర్ సారు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఇప్పటి కంటి వెలుగు పథకాన్ని సొంతంగా చేయించిండు. ఆపరేషన్ అయినోళ్లకు కండ్లద్దాలు అందించిండు. తర్వాత కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా, ఇక్కడ వీర్నపల్లిలో అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గర క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో మొత్తం కలిపి 1371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు ఒక 171 మందికి కంటిలో శుక్లాలు రావడం ఇంకా ఇతరత్ర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈర్నపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్లలో వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీర్నపల్లిలో మనం ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్నా ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలు పెట్టి మేం చేస్తాం, ఇక మీరు చేసేది ఏంటి అంటే పర్వాలేదు, ప్రభుత్వం ప్రజల ఖర్చుతో ప్రజల సొమ్ముతో చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం. యోగిది ప్రజల మంచిని కోరుకునే తరీకా. సర్కార్లు ఉన్నప్పుడు చక్కదనాల పథకం తీసుకొచ్చిండ్రు, అధికారం పోయినా ప్రజలే మాకు ముఖ్యం అన్నట్టు సొంతంగా ప్రజలకు కంటి వెలుగు తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ కు సోయొచ్చి కంటి వెలుగును కొనసాగిస్తదో, లేకుంటే కాళేశ్వరం మోటార్లు మీరే ఆన్ చేసుకోండ్రి, కంటి వెలుగు పథకం మీరే అమలు చేయుండ్రి, కేసీఆర్ సర్కార్ల కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మీరే వంచుండ్రు అన్నట్టు సర్కార్ సప్పుడు చేయకనే ఉంటది కావచ్చు అన్నట్టు మాట్లాడుకుంటురట. బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ఈ పనులను చూసిన తెలంగాణ పబ్లిక్ కావాలనే మునిగే పడవల కాలేసి ఆసంత పోయినాక అయ్యయ్యో మునిగిపోతున్నా అని అంటే ఎవరైనా ఏమంటారు? ఎవడెక్కమన్నాడు, ఎవలేడుమన్నారు ఇప్పుడు అని అంటారు. అంతేగాని అయ్యో పాపం అంటారా? పోచారం సార్ పరిస్థితి గట్లనే ఉంది. పొర్రి ఇప్పుడు కార్లో కూసున్నాడే కదరుండే చెయ్యి పాటిలో చేరి ఇలువ చేజార్చుకున్నాక బాధపడిందట ఇట్లా పాపం. పార్టీ మారినాక గాచారం గంగల కలిసిందని క్లారిటీ వచ్చినట్టుంది పోచారం సార్ వారికి. ఒట్టిగినన్నా చేరితిరా కాంగ్రెస్ లా బంగారమ్మ సొంటి బీఆర్ఎస్ పార్టీని ఇడిచిపెడితే అని నెత్తి నోరు కొట్టుకుంటా మందిల్నే బాజాప్తా బాధపడబట్టిండు పాపం. అన్నం పెట్టిన ఆయన మరుస్తానా అని కేసీఆర్ కు ఎలివేషన్లు ఇచ్చుకుంటేనే పార్టీ ఎందుకు మారిండో చెప్తా అని పట్టిండి. ఇట్లా అన్నం పెట్టిన మరుస్తున్న కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. అన్ని హామీస్తున్నా 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తాను. కండువ కప్పుకున్నా, ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. ఏమైంది 100 కోట్లు ఎస్డీఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. వీటి కోసం వచ్చినాయి కదా. నేను పార్టీ మారితే పక్కా నిధులు ఇస్తామని నిమ్మలంగా చెప్తే నేను మారుతి ఇంకా నేను కండువ కప్పుకొని ఏం ఫాయిదా? బిల్లులు వస్తలేవు, నిధులు వస్తలేవు, కాంట్రాక్టర్లకు పైసలు రాక ఆలు పనులు ఆపేస్తున్నారు అని గోసంతా చెప్పబట్టింది. ఇట్లా కాదు అంటే అందరంటావు గానీ పార్టీ మారితే నీకు పక్కా పనులు అయితే అని ఎవరు హామీ ఇచ్చిరు, ఏమని మాట ఇచ్చిరు అని అడిగితే రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబు తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుకుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. నా కొడుకును సీఎం తానికి పంపితే అట్లా అన్నాడు, అందుకే మారినా అనుకొచ్చిండు. అంటే కడమ కార్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, కాంగ్రెస్ లో చేరలేదు అని అంటే వాళ్ళకు నియోజకవర్గం అభివృద్ధి పట్టి లేనట్ట, పబ్లిక్ తిప్పలు తీర్చాలే నిధులు రావాలన్న సోయి లేనట్ట. అంటే పవర్లు ఉన్న పార్టీలు ఉంటేనే పనులు అవుతాయి, పైసలు వస్తాయి, బిల్లులు టైంకి వస్తాయనంటే ఇక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు అనేవి ఉండొద్దు, అపోజిషన్ లీడర్లే ఉండొద్దు అన్నట్ట. ఇట్లా
అని పోచారం సార్ మాటలు ఎన్నోళ్ళు అరుచుకోబట్టి గట్టిగానే పోనీ పనులైతే అంటే పోయినానంటివి ఆఖరికి పోయినా ఏం లేదు అంత ఒట్టిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం అనబడితివి శివరమైనాక వివరం తెలిసినట్టు ఇప్పుడు పార్టీలో చేరి చేతులు కాలినాక బర్ణాలు దోలాడుకున్నట్టు చేస్తే ఏం లాభం చెప్పు పోచారం సారు అని అనుకుంటే కార్యకర్తలు కూడా తలో తీరు మాటను పట్టిరు పార్టీలు ఉన్న రోజులు పదవులు తీసుకొని మళ్ళా మా పార్టీ గుర్తు మీదనే గెలిచి కష్టకాలంలో కారు సవారీ జాలనుకొని కాంగ్రెస్లో చేరి రేవంత్ రెడ్డి తోపు లీడరు పనితరంగల్లా ప్రజానాయకుడు అని మాటలు చెప్పి అసలు ముచ్చట తెలిసినాక ఇప్పుడేమో కేసీఆర్ అన్నం పెట్టిండు రేవంత్ రెడ్డి సున్నం పెడుతున్నాడు అని మాట్లాడితే అయిపోయినా అని అనుకుంటా బీఆర్ఎస్ లీడర్లు బీపీల మీద కౌంటర్లు వేస్తున్నారు ఇక ఇంకొందరు ఉండేమో పాపం ఆయనకు బాధ అనిపించి బయటికి చెప్పిండు కానీ అట్లా మాటలు నమ్మి పార్టీ మారి చెప్పుకోలేక నెత్తుకొట్టుకునేటోళ్ళు మస్తు మంది ఉన్నారు కాంగ్రెస్లా అని కామెంట్లు వేస్తున్నారు కూడా కొందరు మరి పోసారం మాటలకి కాంగ్రెస్కి వెళ్ళి మన కవర్ డ్రైవ్లు అన్నీ వస్తాయో రేపు చూడాలిగా చూసారా పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ వెళ్దాం అప్పటిదాకా చూస్తానండి మన మైక్ టీవీ ముచ్చట్లు.